वो कैसे हिल रहा हिलाने से? वो हवा से हिलता। హాయ్ అండి, వెల్కమ్ టు మామ్స్ డైరీ బై రమ్య. ఈరోజు మేము చార్మినార్ స్ట్రీట్ షాపింగ్కి వెళ్తున్నాము. అఫ్జల్గంజ్ రూట్ నుండి చార్మినార్కి వెళ్తున్నాము. చార్మినార్ దగ్గరలో ఉన్నాము అంటే తెలిసిపోతుంది, మొత్తం డ్రెస్సెస్ షాపింగ్ అయితే స్టార్ట్ అవుతుంది. మనకి చార్మినార్లో చాలా రీజనబుల్ ప్రైస్కి షాపింగ్ చేయొచ్చు. చార్మినార్ 4 సైడ్స్ అంతా షాపింగ్ ఉంటుంది. వాళ్ళు చెప్పేదానికి సగం రేట్ అడిగినా పర్లేదు, వాళ్ళు ఎలాగైనా డబుల్ రేట్ మాత్రమే చెప్తారు. వాళ్ళు చెప్పిన రేట్కి ఆఫ్ చెప్పి ముందుకు వెళ్తే వాళ్ళే పిలిచి ఇస్తారు. వాళ్ళు పిలవకపోయినా పర్లేదు, అలాంటి మోడలే మనకి కొంచెం ముందుకు వెళ్తే తక్కువ ప్రైస్లో దొరుకుతాయి. చార్మినార్లో షాపింగ్ చేయాలి అంటే బార్గెనింగ్ స్కిల్స్ ఎక్కువగా ఉండాలి, ఇంకా ఫుల్గా ఓపిక కూడా ఉండాలి. ఇంకా మనకి చార్మినార్ నుండి వచ్చే దారిలోనే చార్మినార్కి ముందు 500 రూపీస్కి డ్రెస్సెస్ అమ్ముతున్నారు. క్వాలిటీ కూడా బాగున్నాయి. అది నేను వెళ్ళేటప్పుడు చూశాను, నైట్ టైం చూశాను. ఇప్పుడు ఈ ప్లేస్లోనే దొరుకుతున్నాయి, బాగున్నాయి అవి కూడా. చార్మినార్లో షాపింగ్ చేయాలి అంటే ఫ్రీ టైంలో రావాలి. సాటర్డే సండే వస్తే చాలా క్రౌడ్ ఎక్కువగా ఉంటుంది, అప్పుడు షాపింగ్ చేయడానికి కూడా ఇబ్బందిగా ఉంటుంది. పిల్లలవి గాగుల్స్ అయితే 100 చెప్పాడు, రేట్ అడిగితే 50కి ఇస్తాను అని అన్నాడు. ఇందులో క్వాలిటీ చెక్ చేసి తీసుకుంటే ఎక్కువ డేస్ ఉంటాయి. ఇక్కడ ఉన్న గాగుల్స్లో కూడా ఒక మోడల్లోనే డిఫరెంట్ కలర్స్ కూడా ఉన్నాయి. ఇంకా ఇయర్ రింగ్స్ దగ్గరికి వచ్చేసరికి చాలా మోడల్స్ ఉన్నాయి, ఒక మోడల్లోనే డిఫరెంట్ కలర్స్లో ఉన్నాయి. తక్కువ ప్రైస్లోనే మనం డ్రెస్కి మ్యాచింగ్ కొనుక్కొని వేసుకోవచ్చు. ఈ ఇయర్ రింగ్స్ 150 చెప్పాడు, అడిగితే తగ్గిస్తారు. ఏ మోడల్ మనం షాపింగ్ మాల్లో అడిగితే డబుల్ ప్రైస్ చెప్తారు. ఇక్కడ రీజనబుల్గానే ఉన్నాయి. మనం నడుస్తూ వెళ్తున్నప్పుడు చాలామంది బట్టలు బ్యాగ్స్ పట్టుకొని తిరుగుతూ ఉంటారు, వాళ్ళు ఇంకా చాలా తక్కువ ప్రైస్కి ఇస్తారు. మనం చార్మినార్ బస్ స్టాప్ నుండి నడుస్తూ చార్మినార్ దగ్గరికి అయితే వచ్చేసాము. చార్మినార్ దగ్గరలో మనకి పూల కుండీలు కనిపించాయి, చాలా బాగున్నాయి. 100 చెప్పారు. ఇక్కడ చెప్పులు ఇంకా పిల్లల షూలు 200 చెప్పాడు, ఫైనల్గా 100కి ఇస్తామని చెప్పాడు. పెద్దవాళ్ళవి అయితే 150కి ఫైనల్ అని చెప్పాడు. ఇప్పుడు చూడండి, మీకు లైవ్లో చూపిస్తాను వాళ్ళు ఎంత రేట్ చెప్పి ఎంత రేట్కి ఇస్తున్నారు. 150 लास्ट हमारा रेट 160 అంటమ్మా, 160 అంట. 150 बस रिटर्न आया వాళ్ళు 300 అడగగానే అమ్మ 150 అనింది. ఫస్ట్ ఇయ్యనని అన్నాడు, మేము వెళ్ళిపోతుంటే మళ్ళీ పిలిచి 150కి ఇచ్చేశాడు. అమ్మకి తెలుసు ఎంత రేటు దేనికి అడగాలి అని, నేను ఇంకా నేర్చుకుంటున్నాను. ఇంకా చార్మినార్ ఎదురుగా బండి మీద క్లిప్స్, చాకర్స్, ఇంకా బుట్టల ఇయర్ రింగ్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ ఉన్న క్లిప్స్ ఇంకా చాకర్స్ కొన్ని కలర్ వెలిసిపోయినట్టు ఉంటాయి, అవి కొంచెం అబ్జర్వ్ చేసి తీసుకోవాలి. ఇంకా ఇక్కడ హిప్ బెల్ట్స్ కూడా దొరుకుతున్నాయి. కొత్తలో వచ్చినప్పుడు ఆన్లైన్లో దొరికేవి, ఇప్పుడైతే బండి మీద కూడా దొరుకుతున్నాయి. ఇవి 200 అని చెప్పాడు. మీరు ఎప్పుడు హైదరాబాద్ వచ్చినా సరే తప్పకుండా చార్మినార్కి షాపింగ్ చేయడానికి రండి, తక్కువ ప్రైస్లోనే ఎక్కువ ఐటమ్స్ కొనుక్కోవచ్చు. మనం ఇక్కడ ఏవి తీసుకున్నా సరే చెక్ చేసి తీసుకోవాలి. ఇంకా డ్రెస్సెస్ విషయానికి వస్తే వాళ్ళు సైజు వేరేది ఇచ్చేస్తూ ఉంటారు, మళ్ళీ మనం అది చేంజ్ చేయడానికి ఇంత దూరం రావడానికి కుదరదు. కాబట్టి డబ్బులు ఇచ్చే ముందే ఒకసారి చెక్ చేసుకుంటూ ఉండాలి సైజుని. ఇంకా మనం చూడీ బజార్ దగ్గరకు వచ్చేసరికి బండి మీదే చాలా గాజులు కూడా కనపడుతూ ఉంటాయి. ఇక్కడ మనకి లెదర్ హ్యాండ్ బ్యాగ్స్ ఉన్నాయి, ఇంకా స్లిమ్ బ్యాగ్స్ 100 రూపీస్, కాలేజ్ బ్యాగ్ 300 రూపీస్, హ్యాండ్ బ్యాగ్స్ అయితే 250 అని చెప్పారు. ఇంకా ఈ హ్యాండ్ బ్యాగ్స్లో కూడా సరిగ్గా వెతికితే క్వాలిటీవి దొరుకుతాయి. నేను 2 ఇయర్స్ తర్వాత చార్మినార్ షాపింగ్కి వచ్చాను. చాలా ప్లేసెస్లో ఫిక్స్ రేట్ అని బోర్డు పెట్టేశారు, మనం అడిగితే తగ్గిస్తున్నారు, ఇంకా కొందరు అయితే ఫిక్స్ రేట్ అని చెప్పేస్తున్నారు.
ఇంకా ఈ లెదర్ బ్యాగ్స్ పక్కనే వర్క్ వేసిన బ్యాగ్స్ ఇంకా స్టోన్ బ్యాగ్స్ కూడా ఉన్నాయి. దాని క్వాలిటీ మాత్రం చాలా బాగుంది. చాలా తక్కువ ప్రైస్కి అమ్ముతున్నారు. 200 అని చెప్పారు. ఇంకా మనం అడగాలి అనుకుంటే 150కి అయితే ఇస్తారు ఫైనల్గా. మనం ఫంక్షన్కి అలా వేసుకుని వెళ్తే అక్కడ ఎక్కడ కొన్నారు అని అడుగుతారు, అంత బాగున్నాయి. వర్క్ వేసినవి అయితే పర్లేదు, ఎక్కడ డ్యామేజ్ ఉండవు. కానీ స్టోన్స్ వర్క్ వేసినవి అయితే మనము గమనించి తీసుకోవాలి. కొన్ని స్టోన్స్ అయితే ఊడిపోయి ఉంటాయి, కేర్ఫుల్గా తీసుకోవాలి. అలా అని చెప్పి అన్ని డ్యామేజ్ అయితే ఉండవు, కొన్ని మాత్రమే ఉంటాయి. చార్మినార్ కింద సైడ్కి పిల్లల చెప్పులు ఉన్నాయి, చాలా మోడల్స్ ఉన్నాయి. ఇంకా చార్మినార్ దగ్గర సైడ్లోనే మనకి బండి మీద ప్లాస్టిక్ ఫ్లవర్స్ కూడా అమ్ముతున్నారు. ఈ ప్లాస్టిక్ ఫ్లవర్స్ కవర్లో పెట్టినవి బాగున్నాయి, క్వాలిటీగా ఉన్నాయి. ఇంకా బయట నార్మల్గా పెట్టినవి అయితే కలర్ కొంచెం డల్గా కనిపిస్తుంది. ఈ ప్లాస్టిక్ ఫ్లవర్స్ ఫంక్షన్కి లేదంటే ఫెస్టివల్ టైంలో డెకరేషన్కి బాగుంటాయి. హల్దీ ఫంక్షన్ ఫ్లవర్స్ కూడా దొరుకుతున్నాయి. ఎల్లో కలర్, ఆరెంజ్ కలర్లో మనకి అవైలబుల్గా ఉన్నాయి ఇక్కడ. ఇంకా బండి మీద ప్లాస్టిక్ ఫ్లవర్స్ ఉన్నాయి. అవి చూస్తే నిజంగా ఫ్లవర్సా అన్నట్టు ఉన్నాయి. కల్చరల్ ప్రోగ్రామ్స్కి అలాగా పిల్లలకి బాగుంటాయి. పైన ఉన్న ఫ్లవర్స్ చూడటానికి చాలా అందంగా కనిపిస్తున్నాయి వీడియోలో, కానీ కవర్లో ఉన్నవి మాత్రమే బాగున్నాయి. ఆ పైన ఉన్నవి అంతగా బాగాలేదు, కలర్ కొంచెం డల్గా కనిపిస్తుంది. చార్మినార్ అంటేనే గాజులు ఫేమస్. ఈ గాజులు మనకి బండి మీద కూడా అమ్ముతారు. ఇంకా లేదు అంటే క్వాలిటీ కావాలి అంటే మనకి షాప్స్లో కూడా అవైలబుల్గా ఉంటాయి. ఇంకా ఈ గాజులు మనకి రబ్బర్ గాజులు, థ్రెడ్ బ్యాంగిల్స్ గాజు కూడా అమ్ముతారు. ఇంకా ఇక్కడ సెట్ బ్యాంగిల్స్ ఉన్నాయి. అవి అయితే మనము అప్పుడప్పుడు కట్టే శారీస్ మీద బాగుంటాయి. ఇప్పుడు వరకు గాజు బ్యాంగిల్స్ చూసాం కదా, ఈ బ్యాంగిల్స్ మాత్రం 1 గ్రామ్ బ్యాంగిల్స్ లాగే ఉన్నాయి. అతను 200 చెప్పాడు, 100కి అడిగాము, ఇస్తాను అన్నాడు. కానీ అక్కడ సైజెస్ అయితే అవైలబుల్గా లేవు. ఇందులో కూడా మనం మంచిగా సెలెక్ట్ చేస్తే మంచి బ్యాంగిల్స్ అయితే మనకు దొరుకుతాయి. వాటన్నిటిలో నాకు ఈ 2 బ్యాంగిల్స్ నాకు బాగా నచ్చాయి, కానీ సైజ్ అయితే అవైలబుల్గా లేదు. చూడటానికి మాత్రం 1 గ్రామ్ గోల్డ్ లాగే అనిపించింది. చాలా బాగున్నాయి, మోడల్స్ కూడా బాగున్నాయి. ఇంకా చార్మినార్ పక్కనే సల్వార్ కింద లేదంటే కుర్తీ పైజామా కింద వేసుకునే మ్యాచింగ్ షూస్ కూడా ఉన్నాయి. ఇవి అతను 250 అన్నాడు, ఫైనల్గా 150 ఇస్తాను అన్నాడు. ఇవి క్వాలిటీ కూడా చాలా బాగున్నాయి. ఇంకా ఇవి ఫంక్షన్ టైంలోనే వేసుకుంటాం కాబట్టి నేనైతే ఇక్కడే కొంటాను ఎక్కువగా వీటిని. అతని దగ్గర అయితే ఈ షూస్లో చాలా సైజెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. పక్కన కవర్లో నుంచి తీస్తున్నాడు అడుగుతుంటే. మనకు కావాలంటే మ్యాచింగ్ కూడా తీసుకోవచ్చు.
ఇక్కడ కీ చైన్స్ ప్లాస్టిక్వి చెక్కవి బొమ్మలతో చేసినవి కూడా ఉన్నాయి. ఇంకా నేమ్స్తో కూడా చేసినవి కూడా ఉన్నాయి. కానీ వీటి ప్రైస్ అయితే బిలో 100 చెప్పాడు. ఒక్కో దానికి ఒక్కో రేట్ అయితే చెప్పాడు. ఇంకా ఇక్కడ పిల్లలకి కావాల్సిన ప్లాస్టిక్ బొమ్మలు, స్టీల్ బొమ్మలు కూడా ఉన్నాయి. రిమోట్ కార్స్ కూడా ఉన్నాయి. ఇంకా ఇంటికి డెకరేషన్ కావాల్సిన ఫ్లవర్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. ఇంకా ఇక్కడ వాటర్ బాల్స్ కూడా అమ్ముతున్నారు. ఇవి 10 రూపీస్ తీసుకోండి అన్నాడు. అవి చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు తీసుకోకపోవడమే మంచిది. ఇంకా బయట బండి మీద మనకి పర్ఫ్యూమ్ బాటిల్స్ కూడా అమ్ముతున్నారు. ఆ పర్ఫ్యూమ్ స్మెల్ మనకి నచ్చితే ప్లాస్టిక్ బాటిల్లో వేసి ఇస్తారు. చార్మినార్ కిందనే శ్రీ భాగ్యలక్ష్మి అమ్మవారి టెంపుల్ కూడా ఉంటుంది. ఇంకా ఇక్కడ పిల్లల్ని అట్రాక్ట్ చేయడానికి పిల్లల టాయ్స్ కూడా చాలా ఉన్నాయి. దాని పక్కనే మనకి చెక్క స్పూన్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. చెక్క స్పూన్స్ అయితే 100 అని చెప్పాడు. ఇంకా అడిగితే తగ్గిస్తాడు అనుకుంటా. ఇంకా చార్మినార్ దగ్గరే మనకి లాంగ్ హారాల లాగా నెక్లెస్ లాగా ఉంటాయి. ఇవైతే 1200 అని చెప్తాడు. మనము 600కి అడిగినా ఇస్తారు. ఇవి కూడా క్వాలిటీ బాగుంటాయి. ఇంకా ఇక్కడ షాప్స్లో 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ కూడా ఉంటుంది. అవి మనకి గ్యారెంటీ కూడా ఇస్తారు. ఇంకా ఇక్కడ మనకి నిజంగా వెండినా అని అనిపించేలా పట్టీలు కూడా అమ్ముతారు. రింగ్స్, ఇయర్ రింగ్స్ మోడల్స్ కూడా బాగుంటాయి. పట్టీలు వెండిలాగే అనిపిస్తాయి చూస్తే. టీ కప్స్ అయితే చాలా మోడల్స్ ఉన్నాయి. చాలా డిఫరెంట్గా కూడా ఉన్నాయి. దీని ప్రైస్ అయితే 150 అన్నారు. అడిగితే తగ్గిస్తారు. మోడల్ని బట్టి ప్రైస్ అయితే పెరుగుతూ ఉంటుంది. ఈ గ్లాస్ టీ కప్స్ అయితే 200 అన్నాడు. ఇంకా 150 కన్నా ఇంకా తగ్గము అని చెప్పారు వాళ్ళైతే. చార్మినార్లోనే ఒక ఎలక్ట్రానిక్ ఐటెం అయితే తీసుకున్నాము. అది 600 అని చెప్పాడు. మేము 300కి ఇవ్వండి అని అడిగితే ఫస్ట్ రాదని అన్నాడు. తర్వాత ఇచ్చేసాడు. దాని క్వాలిటీ అయితే చాలా బాగుంది. మేము డబ్బులంతా ఇచ్చేసి తర్వాత అతను రిటర్న్ చేసే మనీ కోసం వెయిట్ చేస్తుంటే మీకు ఎంతకు వస్తాయి ఇది అని అడిగితే 200కే వస్తుంది అన్నాడు. మేమైతే షాక్ అయిపోయాము. 600 చెప్తున్నాడు 200ది. అలా ఉంటుంది అనమాట. అందుకే బార్గెనింగ్ స్కిల్స్ బాగా ఉండాలి. ప్లాస్టిక్ ఫ్లవర్స్ అయితే అన్ని ప్లేసెస్లో అమ్ముతున్నారు. కానీ ఈ జడ సవరాలు మాత్రం చాలా తక్కువ ప్లేసెస్లో మాత్రమే ఉన్నాయి. ఇవి క్వాలిటీ కూడా బాగున్నాయి. ఇంకా
ఇంకా ఈ బండి దగ్గర అయితే ఫ్లవర్స్ రబ్బర్ బ్యాండ్ కూడా అమ్ముతున్నారు. బాగుంది, క్వాలిటీ కూడా చాలా బాగుంది. మనకి రబ్బర్ బ్యాండ్స్లోనే చాలా డిఫరెంట్ మోడల్స్ దొరుకుతాయి. ఇంకా క్లిప్స్లో అయితే ఇంకా అడిగే అవసరమే లేదు, చాలా మోడల్స్ ఉంటాయి. మేము చార్మినార్ అంతా షాపింగ్ చేసేసరికి నైట్ అయింది. నైట్ లైటింగ్కి చార్మినార్ ఇంకా చాలా బాగుంది. తీసుకుంటా ఎంత అంట? కిतना भैया? 120 वराला 200 140 जोड़ी एक वो तो बानिया जोड़ी होना पटको पटको इंगा आधा जोड़ी वो कैसे हिल रहा हिलाने से? वो हवा से ఇంతా ఆ డాగ్స్ బాగున్నాయి కదా అని వాటిని రేట్ అడిగితే 120, ఒకటి వచ్చి 120 అన్నాడు. బ్యాటరీతో ఊగుతుందా లేదంటే నార్మల్గా ఊగుతుందా అని అడిగితే గాలికి ఊగుతుందా అని అంటున్నాడు. గాలికి ఎక్కడ అంత గాలి లేదు కదా అని మేము దాన్ని ఇంకా వదిలేసాం, అక్కడే కొనలేదు. మా చార్మినార్ షాపింగ్ అయితే అయిపోయింది. మీకు వీడియో నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.